ఆ నియోజకవర్గంలో గులాబీ క్యాడర్ బలంగానే ఉన్నా నడిపే నాయకుడు మాత్రం లేకుండా పోయారా? నాయకత్వం ఇస్తే తీసుకోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్న పార్టీ అధిష్టానం మీన మేషాలు లెక్కిస్తోందా? సందట్లో సడేమియా అంటూ కింది స్థాయి బీఆర్ఎస్ లీడర్స్ మీదికి కాంగ్రెస్ వల విసురుతోందా? ఎక్కడుందా సిచ్యువేషన్? ఎందుకలా? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కారు నడిపే డ్రైవర్ కరవయ్యారట. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో లోకల్గా పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారవడం చూసి కేడర్లో కంగారు పెరిగిపోతున్నట్టుగా తెలుస్తోంది. వైరాలో ప్రభావం చూపగలనని పేరున్న మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు సైతం తాజాగా కాంగ్రెస్లో చేరిపోవడం గులాబీ దళాన్ని మరింత కంగారు పెడుతోందట. మధిర ఎమ్మెల్యేగా భద్రాచలం దేవస్థానం చైర్మన్గా పనిచేయడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 ఏళ్లకు పైగా వివిధ కార్పొరేషన్స్ చైర్మన్ హోదాలో ఉన్నారు కొండబాల. అలాంటి నాయకుడు పార్టీని వదిలిపోవడం వైరా బీఆర్ఎస్కు గట్టి దెబ్బే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైరాలో కొండబాల కోటేశ్వరరావు సామాజిక వర్గ ప్రభావం చాలా ఎక్కువ. అందుకే ఆయన పార్టీ మారిపోకుండా బీఆర్ఎస్ నాయకత్వం చాలా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదట. అయితే కేడర్ కూడా ఆయన వెనక క్యూ కట్టకుండా ఆపేందుకు ఆపసోపాలు పడుతున్నారు గులాబీ నాయకులు. కానీ ఇవాళ కాకుంటే రేపైనా ఎక్కువ మంది అటువైపు వెళ్లడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. ఇక్కడ బీఆర్ఎస్కు సరియైన నాయకత్వం లేదన్న ఉద్దేశంతోనే అంతా పక్కచూపులు చూస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. 2014లో వైసీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన మదన్లాల్ ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ గత మేలో చనిపోయారాయన. ఇక అప్పట్నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్టు ఖాళీగానే ఉండిపోయింది. మదన్లాల్ చనిపోయి కొద్ది కాలమే అయినా ఇది స్థానిక ఎన్నికల పోరు సమయం కావడంతో నడిపే నాయకులు లేకుండా కష్టమని అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. మరోవైపు 2009లో సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రావతి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2014లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారామే. ఇక ఆ తర్వాత చంద్రావతికి సీటు ఇవ్వలేదు బీఆర్ఎస్. ఇప్పుడు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే నిర్వహించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం నిర్ణయం తీసుకోవటం లేదట. అటు మదన్లాల్ భార్య మంజులు కూడా రేసులో ఉన్నారట. దీంతో ఇప్పుడు మదన్లాల్ కుటుంబానికి ప్రాధాన్యమిస్తారా లేక సీనియర్గా చంద్రావతిని గౌరవిస్తారా అన్నది సస్పెన్స్గా మారింది. పార్టీ అధిష్టానం తమ నాయకురాలను అవసరమైనప్పుడల్లా వెంట తిప్పుకుంటూ తీరా పదవుల దగ్గరకు వచ్చేసరికి హ్యాండ్ ఇస్తోందన్న అసహనం ఇప్పటికే చంద్రావతి వర్గంలో ఉంది. ఈ పరిస్థితుల్లో అధినాయకత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదని, ఆలస్యం అయ్యే కొంది నష్టం జరుగుతుందని అంటోంది కేడర్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గ్రామ మండల స్థాయి నాయకులకు గాలం వేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. వైరా పరిణామాలు ఎలా మారతాయో మరి చూడాలిక.